నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా వసంతోత్సవాలు పరిసమాప్తం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, ఊంజల సేవ. జన్మజన్మల పుణ్యఫలం భక్తవత్సలుడైన శ్రీవారి దర్శన భాగ్యం. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల మనోగతం. నాగలాపురం క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. విశేష ఉత్సవాలలో శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి అనుగ్రహం. బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న న్యూఢిల్లీ టీటీడీ ఆలయం. దేవేరి సమేత స్వామివారికి విశేషంగా స్నపన తిరుమంజనం. రథోత్సవంలో రమణీయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. భక్తులతో కళకళలాడిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం. సింగారాల సిరి హరి దేవేరి కొలువైన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శనివారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో వార్షిక వసంతోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవాల్లో చివరి రోజున అమ్మవారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో అమ్మవారికి వసంతోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా శనివారం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చారు. మండపాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు. ఆపై అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మంగళ హారతులు అందజేశారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ. బంగారు చేది విడీలు పూని, బంగారు చేది విడీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. బంగారు చేది విడీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా. రంగైన విల్జామరలు వీవా, రంగైన విల్జామరలు వీవా. మాంగళ్యలీల సొంపగు జవరాలు, మాంగళ్యలీల సొంపగు జవరాలు. వచ్చెను అలమేలు మంగ,
ఈ పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగ. పలుకుల తేనియలోలుకా పలుకుల తేనియలోలుకా చెంత చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలోలుకా. ఇక వసంతోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం శుక్రవారపు తోటలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గానం సహితంగా జరిగిన ఊంజల సేవను భక్తులు వీక్షించి తరించారు. రంభాది సతులెల్ల చేరి రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా రంభాది సతులెల్ల చేరి ఎదుట గంభీర గతులను మీరా నటనారంభములను. అనంతరం సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి బంగారు తిరుచుపై కొలువు తీరి శుక్రవారపు తోట నుండి ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. నటనారంభములను మేలు కోరి నటనారంభములను మేలు కోరి కొలువ అంభోజాక్షుడౌ వెంకటేశునొయ్యారి అంభోజాక్షుడౌ వెంకటేశునొయ్యారి వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల. ఆపద మొక్కులవాడు ఆపద్బాంధవుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ భక్తవత్సలుని సేవించేందుకు తిరుమలకు వచ్చే అశేష భక్తకోటి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడా ఎలాంటి రాజీ లేకుండా నిరంతరాయంగా మెండైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తూ ఉంటుంది. వసతి, దర్శనం, అన్నపానీయాలు ఇలా భక్తులకు సకల సదుపాయాలను కల్పించేందుకు అనునిత్యం శ్రమిస్తూ భక్తుల మన్ననలను అందుకుంటోంది టీటీడీ. ఈ నేపథ్యంలో శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల మనోభావాలను వారి మాటలోనే విందాం. This is Mohan from Coimbatore. I've come to Tirumala for nth time. So from my kindergarten, every milestone Swami supports me. We used to come as a family. This time I came alone, and all the arrangements by TTD was excellent. They gave milk, upma, and food twice, thrice. It was so sufficient. Thank you, TTD. Kudos, keep doing. And this portrait I drawn in the recent times by using Shrivari Pushkarini Tirtham. Thank you. Antarikum Srinivasa Kadaksham Praptirastu. నా పేరు వంశీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నైట్ సర్వదర్శనానికి వచ్చాను. 10:30 కల్లా లోపలికి వచ్చాను. సో ఇప్పుడు మార్నింగ్ ఒక 1 hour బ్యాక్ బయటకు వచ్చాను. లడ్డు కానీ అన్నప్రసాదాలు కానీ సౌకర్యాలు అన్నీ బాగా చేశారు. సో ఇప్పటివరకు అయితే మేము ఫ్యామిలీతో వచ్చాము. లడ్డు కౌంటర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా మంచి జరిగిందండి. నా పేరు శ్యామ్, నల్గొండ నుంచి వచ్చాను నేను. నిన్న నైట్ దర్శనానికి 10:30కి మేము నిలబడ్డాము సర్వదర్శనానికి. మార్నింగ్ వచ్చేసి 10:30కి మేము దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. చాలా బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మాకు లైన్లో వచ్చేసి ఉప్మా పెట్టారు టిఫిన్కి. చాలా బాగా జరిగింది, దర్శనం బాగా జరిగింది. వాళ్ళ సాటర్డే ఉండడం వల్ల బాగా క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఉన్నా కూడా చాలా సిబ్బంది చాలా మటుకు కూడా అవైలబుల్గా చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పేరు పేరున ధన్యవాదాలు. పేరు పద్మావతి అండి, మాది ఏలూరు జిల్లా, దెందులూరు మండలం. రాత్రి 2:30కి మేము సర్వదర్శనం లైన్లోకి వెళ్ళాము. రాత్రి 10 గంటలకి మాకు టోకెన్ ఇచ్చారు, దర్శనం టోకెన్. కానీ ఉదయం 11 గంటలకే దర్శనం అయిపోయింది. అంతా బాగుంది, భక్తులకి ఏ అసౌకర్యం లేదు. కాఫీలు, టిఫిన్లు, వాటర్ కానీ, టిఫిన్లు కానీ, భోజనం కానీ బాగుంది అంతా. స్వామివారి దర్శనం కూడా బాగా అయింది. మేము పున్నమ గరుడ సేవకు వచ్చామండి. నిన్న రాత్రి మాడవీధుల్లో కోలాటం వేసే స్వామి ఉంది, అంతా బాగా జరిగిందండి. టీటీడీకి ధన్యవాదాలు. మహేందర్ నా పేరు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ సుపథం దర్శనం ద్వారా మేము
6 గంటల్లో దర్శనం చేసుకున్నాము. పిల్లలకి ఇలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలతో టీటీడీ వారు మాకు అన్ని సౌకర్యాలు కలిగించారు. పిల్లలకి పాలు, మాకు తినడానికి అల్పాహారం అన్ని సౌకర్యాలు కల్పించారు. మేము 6 గంటలో సుపథం దర్శనం ద్వారా దర్శనం చేసుకొచ్చాం. టీటీడీకి ధన్యవాదాలు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి తిరుచి సేవలో ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సుగంధ ద్రవ్యాలలో శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు దివ్యంగా పరిమళించారు. తిరుపతి జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వడం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. ఊయలపై శ్రీ వేదనారాయణ స్వామి వారిని అర్చకులు సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల సేవలు నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో
జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలె. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన శనివారం స్నపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పలు ఉపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ నిర్వహించిన ఊంజల సేవలో హస్తినవాసులు ఆధ్యాత్మిక పారవస్యంతో పులకించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని రమణీయ దర్శనం
భక్తులను పరవశులను చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఉభయ దేవరుల సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి పుష్పతోరణాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి రథ పూజలు జరిపారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం ఆలయ వీధులలో విశేషంగా సాగింది. వందలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను రథోత్సవంలో సేవించి పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళపాక గ్రామాలలో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం రసరమ్యంగా సాగింది. ముందుగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళామందిరంలోని శ్రీ అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. అనంతరం కళాకారులు చక్కగా అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఇక ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుపతికి చెందిన కుమారి వేదవ్యాస రంగరాజశ్రీ బృందం సంగీత కచేరీ వీణుల విందుగా సాగింది. కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు రసరమ్యంగా ఆలపిస్తూ భక్తి పారవస్యంతో పులకించారు. తిరునగరి వాసులు ఈ సంకీర్తనాలాపనను ఆస్వాదించి తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పావన గోదావరి నదీ తీరంలో కొలువైన ప్రసిద్ధ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న యోగానంద స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 3వ రోజున కళ్యాణం జరిపారు. ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ యోగానంద లక్ష్మీ నరసింహుని కళ్యాణ క్రతువు వేడుకగా పూర్తయింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ
నృసింహ సర్వేశ. నిహిరశసి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాచలం అప్పన్నకు 2వ విడత చందన సమర్పణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అప్పన్నకు సుగంధాభిషేకం వేడుకగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించిన అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని వైకుంఠ మందిరంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అర్చకులు కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగనూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. వైశాఖ మాస పూజల్లో భాగంగా పౌర్ణమి తిథిని పురస్కరించుకొని అమ్మవారికి అర్చకులు ముందుగా సకల షోడశోపచారాదులతో పూజలు నిర్వహించారు. అనంతరం సంకల్ప పూజలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి దివ్యంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై సకల సౌభాగ్యాలను ప్రసాదించే సర్వమంగళ స్వరూపిణి శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో పురాతన చరిత్ర గల ఈ ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, విశేష పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కనుల పండుగగా సాగిన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపుర గ్రామం లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది. వెంకటాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని శ్రీ అలఘనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి వార్షిక కళ్యాణం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కళ్యాణ వేదికపై ఆసీనులను చేసి అర్చకులు ముందుగా వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై సంకల్ప పూజలతో వేద మంత్రోచ్చరణల నడుమ సంప్రదాయ శోభితంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మర్రిపాలెంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఓం శరవణభవ నామంతో పులకించింది. ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై అర్చకులు వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను దివ్యమైన అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల కైంకర్యాలతో కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవ సేవలు దర్శించుకొని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిల గ్రామం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో సింహవాహన సేవ జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు తొలుత మూలమూర్తికి నిత్య షోడోపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి సింహవాహనంపై వెంచేపు చేసి పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత మేళతాళాలు బాజా భజంత్రీల నడుమ సింహవాహన సేవ వేడుకగా సాగింది. చేకొని కొలువరు శ్రీ నరసింహము, చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహము. చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహము, చేకొని కొలువరు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ పలు క్రతువులను జరిపి వేదమంత్రాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధ శ్రీ ముత్యాలమ్మ తల్లి గుడిలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న చల్లని తల్లి ముత్యాలమ్మ మూలమూర్తికి అర్చకులు పట్టు వస్త్రాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నిమ్మకాయల హారాలు పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైశాఖ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు పసుపు చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద